ఏపీలోని గ్యాస్ నిల్వలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో 15 రోజుల వరకు గ్యాస్ కొరత లేదన్నారు సీఎం చంద్రబాబు. మార్కెట్లలో ఇండక్షన్ స్టవ్స్ లభ్యమయ్యేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యాస్ సంక్షోభంపై తీవ్రస్థాయి దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పుడు ఎల్పీజీకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా కమర్షియల్ విషయంలో కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే హాస్టల్స్ కావచ్చు, వివిధ రంగాల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది, హోటల్స్ పై కావచ్చు. దీనిపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా ఆర్టీజీఎస్ ఉండి మొత్తం అసలు ఎంత లోటు ఉంది అనే అంశాలకు సంబంధించి అధికారులు అడిగి వివరాలు తెలుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది. పయ్యావులు పేర్చారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు, ఆదిల మనోహర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఇప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఉదయం ఆర్టీజీఎస్కి వెళ్ళి ఆయన కూర్చొని అక్కడ మానిటరింగ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. 15 రోజుల వరకు కూడా గృహ అవసరాలకు సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేవు, ఎల్పీజీ సరఫరాకు ఇబ్బంది లేవని చెప్తున్నారు. ఆసుపత్రులు, హాస్టల్లో, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చూడమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓటీపీల ద్వారానే గ్యాస్ సిలిండర్లో డైవర్షన్ లేకుండా ప్రజలకు పంపించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కరెంటు ఏదైతే ఇంజక్షన్ స్టవ్ సంబంధించి స్టాక్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యామ్నాయం కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కొన్ని చోట్ల. అందుకన్నా వాటి స్టాక్స్ కూడా పెంచాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గ్యాస్ కంపెనీలు కూడా ఉత్పత్తిని పెంచుకోవాలి, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువుని పైపు నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైతే మార్గాలు ఉన్నాయో ప్రజలు ప్యానిక్ కాకుండా ఏదైతే బుక్ చేసుకొని ఇమీడియట్ గా ప్రభుత్వం 15 రోజుల వరకే నిల్వలు ఉన్నాయి, ఎవరు భయాందోళన గురవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైతే విదేశాల నుంచి కూడా ఇంకా చిప్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే కమర్షియల్ విషయంలో కొంత కీలకమైన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం అవసరం అయితే ముఖ్యమంత్రి అభిప్రాయపడటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రత్యామ్నాయంగా అందరూ కూడా కరెంటు పొయ్యిలు వాడుతున్నారు కాబట్టి విద్యుత్తుకు సంబంధించిన ఉత్పత్తిని పెంచుకోవాలని కూడా ఇప్పటికే విద్యుత్ సంస్థలు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎల్పీజీలో ప్రస్తుతం అధికారులు ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు కూడా ఎల్పీజీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరు కూడా ప్యానిక్ అయ్యి అధిక బుకింగ్లు చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి చాలా తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏదైతే గ్యాస్ కంపెనీలు ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. అక్కడ ఎవరైతే బుక్ చేశారో ఓటీపీ ఆధారంగానే పంపిస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఏదైతే ఎల్పీజీ నిల్వలు అయితే పూర్తి స్థాయి నిల్వలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి అయితే భరోసా కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.